చేస్తున్నటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆ యొక్క కార్మికులను సుమారు 50 రోజుల కంటే పైన కూడా ధర్నాలు నిరాదీక్షలు చేస్తే పట్టించుకున్నటువంటి వాస్తవం అందరికీ తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆర్టీసీ పట్ల కఠినంగా ఉండి ఖచ్చితంగా ఆర్టీసీని మూసివేయాలనేటువంటి నిర్ణయం కూడా ఒక దశలో తీసుకుంటే ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ఎట్లా పునరుద్ధరించుకోవాలి, ఎట్లా నిలబెట్టుకోవాలని కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం కాబట్టి దాని దృష్ట్యా ఆర్టీసీని తప్పించుకోవడం కోసం మహాలక్ష్మి గారి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం, రకరకాల స్కీమ్స్ లో భాగంగా ఆర్టీసీని పునరుద్ధరణ చేయించి మరి మన సంక్షేమం కోసం కట్టుబడి అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 2 రోజుల నుంచి కార్మికులు నిరాదీక్షకు తీయడం, లేకుండా బస్సుల్ని నిర్బంధంగా రోడ్డుపై రానియకుండా చేయడం దురదృష్టకరం. అలాగే నర్సంపేట డిపోలో ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాతత్వ హృదయంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేమందరం కూడా వాళ్ళకి సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి కార్మిక సంఘాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఖమ్మం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల దయచేసి మీరు అనవసరంగా ఆత్మహత్యలు కానీ ఇంకా ఏ రకమైన బాధాకరమైనటువంటి కార్యక్రమాలు కూడా మీరు గురి కావద్దు, మీ కుటుంబాలను మర్చిపోవద్దు. ఒకసారి ప్రాణంలో తర్వాత రాదు కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలు ఏమి కూడా చేయొద్దని చెప్పి కార్మిక సంఘానికి కార్మికులకి జిల్లా కాంగ్రెస్ కమిటీలంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెంకటేశ్వర కుమార్ గారి నాయకత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఈరోజు కూర్చోబోతా ఉంది, కూర్చుంది కూడా. కాబట్టి మీ యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి ఆత్మహత్య కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ వేరే దురదృష్టకరమైన శక్తులు మేరకు ప్రోత్సహించవచ్చు. అటువంటి మాటలు వినొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ గత 2-3 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏమన్నారు, ఏ విధంగా మాట్లాడారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటివరకు నా శరీరంలో ఉన్నటువంటి అంతర్గత కణాల మీద పోరాటం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో విజయం సాధించారు. ఆ సంపూర్ణ ఆరోగ్యంతో మరింత ఉత్సాహంతో బహిర్గతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కణాలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ ఖమ్మం జిల్లాలో 10కి 10 డీలిమిటేషన్ అయితే 15 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి విజయం సాధిస్తానని చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒకటి, అయ్యా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ మంత్రులను విమర్శించే ముందర అసలు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేది నువ్వు మర్చిపోవడం అనేది అది నీ యొక్క అవివేకానికి నిదర్శనం. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చదువులు తాగి ఆ చదువులతో పాటు రక్తాన్ని పీల్చి కండలు పెంచుకొని ఈ రోజు పరిస్థితులు వేరు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్టు ఎంత నీచ హీన స్థితిలో ఉన్నాం అనేది నీకు కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అతి కొద్ది స్థలాలు ఉన్నటువంటి వాటిని రెగ్యులేట్ చేయడం కోసం 58, 59 జోన్ ఇష్యూ చేయడం జరిగింది.
అదే సమయంలో నీకు ఉన్నటువంటి అంటే నీకు లేదు అప్లై చేసుకున్నావు పేదలు నివసిస్తున్నటువంటి స్థలం అది దాన్ని రెగ్యులర్ చేయడానికి నువ్వు గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో రిజల్ట్ కావడం జరిగింది. మరి అదే ప్రభుత్వ భూమి అదే పేదలు చేయాల్సినటువంటి భూమి నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయిన తర్వాత నీకోసం ఒకటే ఒక రోజు కోసం స్పెషల్ లీవ్ ఇష్యూ చేసి ఆ భూమిని మొత్తం రెగ్యులేట్ చేయడం ఆ ప్రభుత్వం నువ్వు చేయించుకోవడం జరిగింది. పేదలకు చెందాల్సినటువంటి కోట్ల రూపాయలైనటువంటి విలువల భూమిని నువ్వు ఎంజాయ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మంత్రుల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, ఆకాశం మీద ఉమ్మేస్తున్నట్టుంది. నీకు ముందర నువ్వు చేసిన అవినీతి ఏంటి, నువ్వు చేసిన తప్పులేంటి, నువ్వు చేసిన అరాచకాలు ఏంటి, వాటిని నువ్వు గమనంలో తీసుకోవాలి. ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు అందరి మీద కూడా నువ్వు క్రిమినల్ కేసులు పెట్టించావు. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు కేసులు పెడుతున్నారని చెప్పి మా మీద మాట్లాడడం అనేది చాలా అవివేకం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఏవైతే ఆర్టీసీ సమస్య ఉందో దాన్ని పరిష్కరించుకోవడం కోసం మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారితో సభ చేసింది, అదో చర్చ నడిచింది, సానుకూలంగా స్పందిస్తారు. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 100 రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఆ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మరి బొడ్లు కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి, ప్రభుత్వం ఏ విధంగా కొంటుందనేది మరి రాయలక్ష్మణరావు గారు సంబంధించినటువంటి కార్పొరేట్ చైర్మన్ గారు వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గమనించి ఇట్లాంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా ఉండాలి. మరి మాట్లాడేటప్పటికి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.